నా సోదరుడు, ఆ సోదరి, త్యాగం కావాలి నాన్న, త్యాగం కావాలి. దేవుని హస్తం మనకు తోడై ఉండాలంటే మనల్ని మనం తమాయించుకోవాలి, నియంత్రించుకోవాలి, కొన్నిటిని వదిలేయటానికి ఇష్టపడాలి, కొన్నిటిని కోల్పోవటానికి ఇష్టపడాలి. అంతే. అన్నీ కావాలంటే కష్టం. ఈరోజు కుటుంబానికి ఆడపిల్ల బాసట అయింది. ఈరోజు సంఘంలో కూడా సేవ చేస్తుంది. రాబోతున్న రోజుల్లో దేవుని చిత్తం అయితే పర్మనెంట్గా సన్నిధిలోనే ఉండి దేవుని సేవలో వాడబడే ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఆ బిడ్డకు దొరికింది. ఇస్తాడు దేవుడు, అందులోనే ఒక రూమ్ ఇస్తాడు ఆ పిల్లకు కూడా. ఉండ్రా తల్లి నువ్వు అని. అలాంటి దాన్ని దేవుని సన్నిధిలో ఉంచితే దీవెన కదా. ఆడపిల్ల సాక్ష్యం చూడండి. కుటుంబం కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టింది, బలిపీఠం మీద దహించుకోవటానికి ఇష్టపడింది. యవనస్తులకు ఉండే కోరికలు ఆ పిల్లకు ఉండవా? యవనస్తులకు ఉండే ఆశల ఆలోచనలు ఆ పిల్లకు ఉండవు. అయినా సరే